ఎవరైనా ఒక మనిషిని ఎంతవరకు గుర్తుపెట్టుకుంటాడండి? బహుశా తను ఎదిగే స్థితి బట్టి ఒక చిన్న స్థాయి నుండి, ఒక పూలి గుడిసి నుండి ఒక మేడ దాకా తన ఎదుగుతుప్పుడు మనుషులందరూ చక్కగా ఎదిగారంటారు, చక్కగా నిలబడ్డారంటారు, చక్కగా ఉన్నారంటారు. తర్వాత పరిస్థితి ఏంటనుకున్నారు? కుదరలేదట, అది మర్చిపోతారు. అది ఎదిగిపోయిలే, మన ముందు నిలబడ్డారులే, చూసామలే అని చూస్తున్నంత వరకు, ఒక స్టేజ్ నుండి మరొక స్టేజ్కి ఎదిగినంత వరకు. అలాగే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా మనుషులు ఎంతవరకు మనుషులు గుర్తుపెట్టుకుంటారంటే కొంతవరకే. మనిషిని గుర్తు ఎప్పుడు దాకా అనుకుంటే మనం ఆయన ముందు ఉపకారం పొందాలి, లేదా ఉపకారం పొందాలి. పర్లేదు మరి ఆడుకున్నారు వాళ్ళు ఉపకారం పొందినంత వరకు మనిషి గుర్తుంటారండి. కానీ గుర్తు పెట్టుకున్న మనిషి ఒకరు ఉంటారు. ఎవరు? ఓకే, కుటుంబం మనుషులు. కుటుంబంలోని మనల్ని ఎవరు ద్వేషించినా, మన పక్కవారు ద్వేషించిన, ఎదుటివారు ద్వేషించిన, ఆ పక్కవారు మనం నిందించిన, ఈ 4 కుటుంబాలు నిందించినా సరే మన కుటుంబంలో ఉన్న తల్లి ఎప్పుడు కూడా తన కుమారుని కానీ కుమార్తెని కానీ ఎంత పాపం చేసినా సరే మందలిస్తా తప్ప, బాగా మందలిస్తా తప్ప తన కుమారుణ్ణి ద్వేషించుకోదు, చంపుకోదు, ద్వేషించుకోదు. కానీ లోకమంతా గుర్తుపెట్టుకోకుండా బాగున్నారనుకో లోకమంతా గుర్తుపెట్టుకుంటుంది. నేను బాగున్నాను అనుకోండి లోకమంతా గుర్తుపెట్టుకుంటుంది. నేను మంచి పేరు తెచ్చుకుని అనుకోండి లోకమంతా ఇదో రాత్రి మొత్తం ఉంటారు. నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు, నువ్వు పనికి వెళ్ళినప్పుడు, నువ్వు ఒక ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు తోడుగా ఉండరు కదా, అప్పుడు ఖచ్చితంగా తల్లి మనం విడవలసిందే, అవునా కదా? తల్లి అయినా, తండ్రి అయినా, అన్నయ్య అయినా, భర్త అయినా, ఎవరైనా మనం ఖచ్చితంగా విడవలసిందే. ఎవరు కాపాడుతారు? అంతగా తల్లి. లోకమంతా కూడా ఆఖరికి నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, నీ అన్న అయినా, నీ తమ్ముడైనా, నీ భర్త అయినా, నీ పిల్లలైనా నిన్ను విడిచితారేమో కానీ కింద చదివిన మాట ఎంత బాగుంటుంది మాట చూడండి. నీ తల్లి అయినా మరిచినేమో గాని నేనైనా నిన్ను మరవను. ఎక్కడ దాకా మరవడు? చనిపోయేంత వరకు. తల్లి గర్భములో పడిన మొదలుకొని 9 మాసాలు తల్లి మోసినంత వరకు నువ్వు నేలను చూసి ఈ లోకాన్ని చూసిన తర్వాత ఆ లోకము నుండి నువ్వు గొప్పవాడు అయినంత వరకు అక్కడతో కాదండి.